హాయ్ ఆల్, మనం ఈ మ్యాథ్ క్విజ్ అనే క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. దీనికి కోడ్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. రియా టుక్ పార్ట్ ఇన్ మ్యాథ్ క్విజ్ కాంపిటీషన్. టు విన్ ద ప్రైజ్ మనీ షీ హ్యాస్ టు సాల్వ్ ఎ ట్రిక్కీ క్వశ్చన్ at the end for a given list of integers. Write a program where all the integers in a given index range have to be added. She will be given m multiple ranges where she should print the sum of numbers for each corresponding range. రియా అనే అమ్మాయి ఒక మ్యాథ్ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. ఆ ప్రైజ్ మనీని తను గెలవాలంటే ఒక ట్రిక్కీ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. మనం ఎప్పుడైనా క్వశ్చన్ కంప్లీట్గా చదివాక కూడా మనకి అర్థం అవ్వలేదు అంటే మనం ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఇన్పుట్ అవుట్పుట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అయితే మనం ఫస్ట్ ఇన్పుట్ని ఒకవేళ క్వశ్చన్ అర్థం అవ్వలేదు మనకి ఎంత చదివినా అన్నప్పుడు మనం ఇన్పుట్ చూసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చారు? ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్పుట్ ఈ స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్. అంటే మనకేంటంటే ఒక గ్రూప్ కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ అలా, లేకపోతే 5 స్పేస్ 6 స్పేస్ అలా సంథింగ్ ఏవైనా కొన్ని లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు. వాటి మధ్యలో స్పేస్ ఉండాలి. అది అలా మనం ఇన్పుట్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ది సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ m డినోటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇండెక్స్ రేంజ్. ఇక్కడ ఏమన్నారు? పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. అంటే మనం తీసుకునే ఇన్పుట్ ఒక ఇంటీజర్ అన్నమాట. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాసుకుంటాం. నెక్స్ట్ m లైన్స్ కంటైన్ టూ సపరేటెడ్ ఇంటీజర్స్ ఆఫ్ ఎ రేంజ్. అంటే స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ ఆఫ్ ఎ రేంజ్. అంటే మనం ఇక్కడ m వాల్యూ ఎంతైతే ఇస్తామో ఒకవేళ 2 అని ఇస్తే 2 టైమ్స్ 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ని మనం తీసుకుంటాం. ఒకవేళ m వాల్యూ 5 ఇస్తే 5 టైమ్స్ మనం 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ని తీసుకుంటాం. సో మనం ఇన్పుట్ అలా వచ్చేలాగా మనం తీసుకుంటాం కదా. సో అవుట్పుట్ ఎలా ఉండాలంటే ద అవుట్పుట్ షుడ్ బి m లైన్స్ అనమాట. సో మనం కోడ్ని చూద్దాము. n ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. మనం ఫస్ట్ ఏమనుకున్నాము ఇన్పుట్లో? ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్పుట్ ఈ స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్. మనం ఇక్కడ ఈ లైన్కి మీనింగ్ ఏంటంటే స్ప్లిట్ ఆఫ్ అనే దాంట్లో మనం డబుల్ కోట్స్ పెట్టి కామా పెడితే అది కామా సపరేటెడ్ ఇంటీజర్స్ని తీసుకుంటుంది. అంటే ఎక్కడైతే మనకి కామా వస్తుందో అక్కడ స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ మనం డిఫాల్ట్గా స్పేస్ తీసుకుంటాం. ఇన్పుట్లో స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ అన్నాం కాబట్టి స్ప్లిట్ ఆఫ్ అని రాసేస్తే ఆ స్పేస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ స్ప్లిట్ అవుతుంది మనం తీసుకున్న ఇన్పుట్. సో లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అంటే మనం n ఈక్వల్స్ టు ఒక లిస్ట్లో ఇంటీజర్ వాల్యూస్ ఏమేమైతే ఉన్నాయో వాటి మధ్య స్పేస్ ఉన్నవి మనకి స్ప్లిట్ అవుతాయి. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి? ద సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ m డినోటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇండెక్స్ రేంజ్. ఆ నెంబర్ ఆఫ్ ఇండెక్స్ రేంజ్ అనమాట m అనేది. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఒక ఫంక్షన్ రాద్దాం. ఎలాంటి ఫంక్షన్ అయినా సరే మనం ఫంక్షన్ రాసేటప్పుడు డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి రాస్తాం అనమాట పైథాన్లో. సో నేను సమ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి డెఫ్ సమ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాశాను. అందులో నేను 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. అదేంటంటే నెంబర్ లిస్ట్, నెంబర్ ఆఫ్ రేంజెస్ అనమాట. ఇక్కడ మనం ద సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ m డినోటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇండెక్స్ రేంజ్. సో మనం ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నామంటే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రేంజెస్. ఇక్కడ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ రేంజెస్ అంటే మనకి ఇక్కడ తీసుకున్న ఇన్పుట్లో m అని అనమాట. సో మనం m వాల్యూ ఎంతైతే ఇస్తామో అంటే నెంబర్ ఆఫ్ రేంజెస్ వాల్యూ ఎంతైతే ఇస్తామో అన్ని టైమ్స్ ఆ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనుకోండి, ఇన్ రేంజ్ ఆఫ్ 2. సో 0 1 అంటే 2 టైమ్స్ ఎంత రేంజ్ అయితే ఇచ్చామో అన్ని టైమ్స్ ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనీషియల్గా మనం ఏం చేయాలి? ఆ ఇంటీజర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. సో టోటల్ ఈక్వల్స్ టు ఇనీషియల్గా నేను 0 స్టోర్ చేసుకున్నా టోటల్ అనే వేరియబుల్లో. తర్వాత మనకేమన్నారు ఇన్పుట్లో థర్డ్ ఇన్పుట్ ఏంటి? ద నెక్స్ట్ m లైన్స్ కంటైన్ 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ ఆఫ్ ఎ రేంజ్. ఇక్కడ ఏం చేసాం మనం? 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్. సో మనం ఇన్పుట్ తీసుకున్నాము 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ అంటే మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి ఆ ఇన్పుట్ని నేను స్ప్లిట్ చేసుకున్నాను. సో స్పేస్ ఉన్న దగ్గర స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు మినిమం కామా మ్యాక్సిమం ఈక్వల్స్ టు మనం 2 ఇంటీజర్స్ తీసుకుంటాం కదా. ఫస్ట్దేమో మినిమంకి, సెకండ్దేమో మ్యాక్సిమంకి స్టోర్ అవుతుంది. సో వాటిని నేను అవి స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి నేను వాటిని ఇంట్ ఆఫ్ అని చెప్పేసి ఇంటీజర్స్గా మార్చుకున్నాను. మనం పారామీటర్స్లో నమ్ లిస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఇంటీజర్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ మనకి ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్లో ఇటరేట్ అవుతుంది అనమాట.
ఇక్కడ మనం ఒక కండిషన్ రాసుకుంటాం ఏంటంటే ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం. మినిమం అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కదా, 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ని. ఒక ఫస్ట్ నెంబర్ ఏమో మినిమంకి, సెకండ్ నెంబర్ ఏమో మ్యాక్సిమంకి అనుకుంటున్నాం కదా. సో ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం అండ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం, ఇలా ఇఫ్ కండిషన్ రాశాక ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనం ఆ ఇంటీజర్స్ని ఏం చేస్తామంటే టోటల్లో యాడ్ చేస్తాం. టోటల్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ ఐ, ఆ నెంబర్ని టోటల్లో యాడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ లూప్ ఎన్ని నెంబర్స్ అయితే నెంబర్ లిస్ట్లో ఉన్నాయో అన్ని నెంబర్స్ని ఈ కండిషన్ చెక్ చేసుకొని టోటల్లో యాడ్ చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, లాస్ట్కి మనకి టోటల్లో స్టోర్ చేసినాక దాన్ని ప్రింట్ చేసుకోవాలి కదా. ఫర్ లూప్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయ్యాక ప్రింట్ ఆఫ్ టోటల్ అని చెప్పాం కాబట్టి టోటల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇదంతా ఎక్కడ రాసాం, ఒక ఫంక్షన్లో రాసాం. ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనం మనకి పైథాన్లో ఫంక్షన్ కాలింగ్ ఎలాగో తెలుసు. ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసేసి ఒకవేళ నంబర్ లిస్ట్ అనేవి ఈక్వల్స్ టు నేను ఎన్ అని పెట్టాను అనుకోండి, అవేంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. నెంబర్ ఆఫ్ రేంజెస్కి నేను M1 ఈక్వల్స్ టు M అని పెడితే అవేంటంటే కీవర్డ్, అంటే అలా రాస్తే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా N, M అని స్పెసిఫై చేసేసాను. ఇవేంటంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏంటంటే నంబర్ లిస్ట్కి, నెంబర్ ఆఫ్ రేంజెస్కి N, M వాల్యూస్ అసైన్ అవుతాయి. ఆ ఫంక్షన్ అనేది మనం కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏంటంటే ఒక ఇంటీజర్ లిస్ట్ని మనం ఇన్పుట్గా తీసుకుంటాము, స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ని. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలి కదా. నేను 1 స్పేస్ 2 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 3 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6, ఇది n ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ అని రాసాను చూసారా, దానికి ఇన్పుట్. నెక్స్ట్ m ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి. సో నేను 2 ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి 2 లైన్స్ ప్రింట్ అవుతాయి, అంటే m లైన్స్ అన్నాం కదా థర్డ్ ఇన్పుట్లో. సో 2 టైమ్స్ 0 స్పేస్ 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ అక్కడ మనం తీసుకుంటాం ఇన్పుట్గా 2 టైమ్స్ 2 లైన్స్ తీసుకుంటాం. సో 0 స్పేస్ 2 1 స్పేస్ 4 తీసుకున్నాము. 0 స్పేస్ 2 అంటే ఇక్కడ మనకి 2 దాకా 1 2 2 అంటే ఈ 3ని యాడ్ చేస్తే 5, 1 స్పేస్ 4 అన్నాం కాబట్టి 1 2 2 3 3 3 4ని యాడ్ చేస్తే మనకి ఎంత 18. సో ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొక అవుట్పుట్తో ట్రై చేద్దాము. ఇప్పుడు మనం ఇంటీజర్ లిస్ట్ని ఎలా తీసుకుందాం అంటే 6 స్పేస్ 6 స్పేస్ 14 స్పేస్ 20 స్పేస్ 8 స్పేస్ -2 స్పేస్ 2 స్పేస్ -3. ఇక్కడ మనం మైనస్ వాల్యూస్ కూడా తీసుకున్నాము. సో m ఇన్పుట్ ఎంత తీసుకుంటున్నామంటే 4 తీసుకున్నాం, అంటే మనం 4 లైన్స్ తీసుకుంటుంది అనమాట. సో m లైన్స్ అన్నాం కదా, సో 4 లైన్స్, అది కూడా స్పేస్ సపరేటెడ్ 2 ఇంటీజర్స్. సో 4 లైన్స్లో 2 స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ని తీసుకున్నాం. ఇక్కడ నేను ఫస్ట్ లైన్లో 1, 2 అనేది ఎంటర్ చేశాను. 1, 2 అంటే ఇక్కడ మన నెంబర్ లిస్ట్లో 2 లోపు, అంటే 1 నుండి 2 రేంజ్లో మనకి ఏ నెంబర్స్ ఉన్నాయో అవి యాడ్ చేయాలి. ఇక్కడ 1 నుండి 2 దాకా అంటే ఓన్లీ 2 మాత్రం ఉంది కాబట్టి 2, 2 నుండి 5 దాకా అంటే ఓన్లీ 2, సో 3 నుండి 6 దాకా అంటే 12 యాడ్ చేస్తే, నెక్స్ట్ 0 నుండి 4 దాకా అంటే మనకు ఉన్నది 2నే కాబట్టి సో 2. ఈ విధంగా అవుట్పుట్స్ అనేవి వస్తాయి. సో మనం ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.